శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి పాశ్చాత్య దేశములలోని సాధకులు కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథంలో మనకు చక్కగా తెలియవస్తాయి. అటువంటి ప్రశ్నలలో ఈరోజు ప్రశ్న, వేదములలో చెప్పబడిన విషయమేమిటి? మాస్టారు సమాధానం చెబుతూ ఉన్నారు. వేదములు అను పదము వేద గ్రంథములను సూచించును. ఇది వేదములను గూర్చి సామాన్యులలో ఉండే అభిప్రాయము. అంటే వేదములు అనగానే వేద గ్రంథములు అనుకుంటామండి. కానీ మాస్టర్ అంటున్నారు, అసలు సత్యము ఏమిటంటే వేదములనగా వేద గ్రంథములు కాదు. వేదములంటే వేద గ్రంథములు కాదటండి. మరేంటి? కానీ వేదములలో ప్రతిపాదింపబడిన విషయము వేద గ్రంథముల సారమై ఉన్నది. ఏ గ్రంథమునందైనా మనకు కనిపించేది పదములు, వాక్యములు, అధ్యాయములుగా కూర్పు చేయబడిన అక్షరముల అమరికే కదా. తన మేధ నుండి ఒక అమరికతో దిగివచ్చు ఆలోచనల రూపంలో రచయితయే ఆయా గ్రంథ భాగములుగా సాక్షాత్కరించుచున్నాడు. ఉదాహరణకు గాంధీ మహాత్ముని చిత్రపటమునే మనము చూపించి దానినే గాంధీజీ అని పిలుచుచున్నాము. ఆ చిత్రము గాంధీజీ కానప్పటికీ దానిని చూచినప్పుడు మన మనస్సు పైన గాంధీజీ ప్రతిబింబించుచున్నారు. సామాన్య మానవులే కాక ఒక్కొక్కప్పుడు వేదమంత్రములను వల్లెవేసే పండితుడు కూడా వేద గ్రంథములనే వేదములుగా వర్ణించుట కూడా ఇటువంటిదే. వేద సూక్తములందు వివరింపబడినట్లుగా వేదము అను పదమునకు అర్థము విజ్ఞానమే. వేదము అనే పదానికి అర్థం ఏంటండి? విజ్ఞానము అంటున్నారు. ఇది ప్రకృతి యందే దర్శనమిస్తుంది కానీ గ్రంథముల యందు కాదు. ప్రకృతి, దేశము, కాలము అనువానిని గీతల కాగితము పైన ఏర్పడు అడ్డము, నిలువు అక్షరముల వలె జనింపచేయుచున్నది. ప్రకృతి, ఈ దేశము, కాలము అని రెండు ఉన్నాయి కదండి. మనం గీతల కాగితం, రూల్స్ పుస్తకం ఉంటుందే, గీతల కాగితంలో పైన ఏర్పడేటువంటి అడ్డము, నిలువు అక్షరముల వలె జనింపజేస్తోందట ప్రకృతి. సృష్టిలోని మిగిలిన విభాగమంతయు మొదట ఈ రెండు అక్షరములకు సమీకరణ కారకములుగా పనిచేయును. అటుపైన సృష్టి యొక్క సమీకరణ శక్తితో అనుసంధానము నొందును. ప్రకృతి సృష్టికి కావలసిన ప్రధానమైన అంశములను రూపొందించుటకు కావలసిన సాంకేతిక విజ్ఞానమే వేదము అని పిలువబడుచున్నది. ఇప్పుడు చెప్పారండి, వేదం అంటే ఏంటండి? సాంకేతిక విజ్ఞానం. ఏమిటి? ఏ సాంకేతిక విజ్ఞానము అంటే ప్రకృతి సృష్టికి కావలసిన ప్రధానమైన అంశాలను రూపొందించుకోవాలి. దానికి సాంకేతిక విజ్ఞానం కావాలి. ఆ సాంకేతిక విజ్ఞానము వేదమని పిలువబడుచున్నదండి. ఇదియే ఆ పదమునకు అసలైన అర్థము. వేదర్షులు దీనిని ప్రకృతి యందలి విధానములుగా గ్రహించిరి. వారు ఈ విధానములను సంకేతాత్మకముగా గ్రహించి సృష్టి ఏ విధముగా విచ్చుకొనునో ఆ దశలను గుర్తించిరి. పంచభూతముల ఉత్పత్తి స్థానము, త్రిగుణములు, విశ్వాత్మయే వికాసమునంది పంచతన్మాత్రలుగా రూపొందుట మొదలగు అంశములను ఈ వేదర్షులు దర్శించి తాము దర్శించిన దానిని లిఖిత రూపమున పొందుపరచిరి. కాలము యొక్క తాళలయాత్మకములైన గుణములను, చోటునందుగల రేఖాత్మకములైన గుణములను వారు దర్శించి
గ్రంథస్థము చేసిరి. ఇందు మొదట చెప్పబడిన తాళలయాత్మకములైన గణములే గంధర్వులు అని పిలువబడుచున్నారు. రేఖాత్మకములైన గణములు సాధ్యులు అని పిలువబడుచున్నారు. ఈ సృష్టి రూపు కట్టుకొనక ముందు ఇవియే చోటు యొక్క గ్రుడ్డుగా రూపొందుచున్నవి. ఈ స్థితిలో వీనిని సిద్ధులు అందురు, అనగా రూపు కట్టుకొనుటకు సిద్ధముగా ఉన్నవి అని అర్థము. కోడిగ్రుడ్డు ఎందలి కోడి పిల్లవలే విశ్వాత్మకుడైన పురుషుడు దీని యందు ఉండునని చెప్పబడినది. ఈ గ్రుడ్డు యొక్క రూపమునందు 3 విధములైన దేవతలు వర్తించుచుందురు. ఎవరండి ఆ ముగ్గురు అంటే కనుక, ఒకటి ద్వాదశ ఆదిత్యులు అన్నారు. వీరు స్వయం ప్రకాశమునకు అధిపతులటండి. ఆ తర్వాత ఏకాదశ రుద్రులు, వీళ్ళు ప్రకంపనమునకు అధిపతులు. ఆ తర్వాత మూడోవారు అష్టవసువులు, వీళ్ళు ద్రవ్యమయ స్థితికి అధిపతులు. ప్రారంభమునకు అంతమునకు అధిపతులైన అశ్వినులతో కలిసి పై 3 విధములైన దేవతలు మొత్తము 33 మంది దేవతల గణముగా గుర్తింపబడుచున్నారు. వీరే చోటు ఎందలి గ్రుడ్డు యందు గల భాగములుగా వర్తించుచున్నారు. వీరు విశ్వపురుషుడనడి కోడి పిల్లకు మారు రూపములు. విశ్వపురుషుడు అనేటువంటి కోడి పిల్లటండి, దానికి మారు రూపాలు వీళ్ళు. ఈ గ్రుడ్డు నుండే సంకోచ వ్యాకోచాత్మకమైన స్పందన ప్రక్రియ వలన వేడిమి, దీని వలన వాయువు, అగ్ని జనించుట, దాని నుండి జనించిన రవ్వలే సౌర వ్యవస్థలుగా ద్యోతకమగుచున్నది. ఒక్కొక్క రవ్వ ఒక్కొక్క సౌర కుటుంబము యొక్క పుట్టుకకు కారణమై ఆ సౌర కుటుంబమనే పరమాణువునకు కేంద్ర శక్తిగా వర్తించుచున్నది. ఈ మొత్తమునే మనము సూర్యుడు, అతనికి సంబంధించిన గ్రహగోళములుగా తెలిసికొనుచున్నాము. అప్పుడు మన భూమి యొక్క వ్యాపారము పరమాణు శక్తి మరియు జీవశక్తి యొక్క ఉద్బోధముల ద్వారా కలుగు పరిణామము ద్వారా తెలియబడుచున్నవి. చోటునందలి గ్రుడ్డు యొక్క వికాసమే మరి ఒక మారు తల్లి గర్భమున పిండోత్పత్తి రూపమున వర్తించి ఈ భూమిపైన పరిపూర్ణ మానవ ఆవిర్భావము జరుగుచున్నది. ఈ మొత్తము కథ అంతయు ప్రకృతిలో దాగి ఉన్నది. ఇదియే అపౌరుషేయమైన గ్రంథము. దీని పుటలలో దాగి ఉన్న ఈ కథనే మానవుడు మరల తన భాషలో వ్రాసుకొనుచుండును. ఇదియు వేదవాంగ్మయమునందు వేదముగా చెప్పబడుచున్నది అంటూ చక్కగా మనకు వేదములలో చెప్పబడిన విషయం ఏమిటో ఇచ్చారండి. ఈరోజు ప్రశ్న సమాధానము పూర్తి చేసుకున్నాము. రేపటి రోజు వేద గ్రంథములలోని ముఖ్య విషయం ఏమిటి అంటే, వేదముల్లో చెప్పబడిన విషయం ఏంటో చెప్పుకున్నాం, అందులో కూడా ముఖ్య విషయం ఏమిటి అనేటువంటిది రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ, స్వస్తి వాసుదేవా.